సో భవ్య దివ్య రామ మందిర నిర్మాణం అయింది, మీరు కూడా దర్శించుకొని వచ్చారు కదా. చక్కగా, చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా, చాలా సులభంగా ఆస్థా రైల్లో ఒక 1500 మంది భక్తులతో కలిసి వెళ్ళాం. ఆ కోలాహలం మీరు వీడియోల్లో చూడొచ్చు. భక్తులతో అక్కడ వెళ్ళాక కూడా మాకు మంచి వసతి, మంచి భోజన వ్యవస్థ, దర్శనం కూడా అలా గట్టిగా గంటలో. అసలు ఏ హడావిడి, ఏ తొడతొక్కిళ్ళాడు, లక్షల మంది వచ్చినప్పటికీ కూడా చాలా శిక్షణతో, మంచి రక్షణతో. సో మీరు వెళ్ళినటువంటి ట్రైన్ అంతా రామనామ సంకీర్తనతో నిండిపోయింది. ఆ తర్వాత రామ మందిరం, అక్కడ రాములల్లా అని చూసిన తర్వాత ఒక తన్వయత్వం కదా కదా. అసలు ఇప్పుడు అది ఒకరోజు ముచ్చట కాదు కదమ్మా, వందల సంవత్సరాల నిరీక్షణ, లక్షల ప్రాణాల బలిదానం. మన భాగ్యం అంతే, మన భాగ్యం. ఉన్నతుడైన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండడం వలన ఇది ఉత్పన్నమైంది. లేకపోతే ఉత్పాతాలు మాత్రమే ఉండేవి కదా అంతకుముందు. మేము 92లో కరసేవకి వెళ్ళాం, డిసెంబర్ 6. ఆ కరసేవలో పాల్గొన్నాం. ఈ చేతులతో ఆ చదును చేసిన ప్రదేశంలో కొన్ని ఇటుకలు పెట్టి తాత్కాలిక రామ మందిరం ఏదైతే 2019 వరకు ఉండుండేదో ఆ తాత్కాలిక రామ మందిరంలో, ఆ కట్టడంలో మా చేతులు కూడా ఉన్నాయని గర్వంగా, వినయంగా భావిస్తాం. మన కళ్ళ ముందే ఈ కళ సాకారమైంది. ఖచ్చితంగా మనం ఈ దివ్యమైనటువంటి ఈ స్థితి నుంచి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి తప్ప దిగజారకూడదు. అలా కాకూడదు అంటే మనం దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇన్ని రోజులు ఏదైతే తప్పిదాలు జరిగి ఉన్నాయో హిందూ సమాజం వైపు నుంచి అవి జరగకుండా ఉండాలి. ఎందుకంటే 75 ఏళ్ళుగా మనం బ్రెయిన్ వాష్ చేయబడి ఉన్నాం, మనల్ని మనం కోల్పోయాం. అందుకని మనం ఎవరిది ఆక్రమించాలనుకోవట్లే, ఎవరిది లాక్కోవాలనుకోవట్లే, ఎవరిది కబ్జా చేయాలనుకోవట్లే, కేవలం మనది మనం కోరుకుంటున్నాం. సో ఆ క్లారిటీ మనకుంది, ఆ ప్యూరిటీ మనకుంది. కాకపోతే బ్రెయిన్ వాష్డ్ అయినటువంటి సోకాల్డ్ సెక్యులరిస్టులు, ఇంకా రకరకాల ఇస్టులు, వీళ్ళు సమాజానికి చాలా చీడగా ఉన్నారు. సో వాళ్ళ నుంచే ఇప్పుడు మనకి ఇబ్బంది ఉంది, మిగిలినటువంటి మతాల వారి కంటే కూడా. ఎందుకంటే మాట్లాడవలసిన సందర్భంలో అన్యాయం జరిగినటువంటి వారి గురించి మాట్లాడకుండా సెలెక్టెడ్గా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని మనం ఐక్యంగా ఉండి హిందూ సమాజం మన ధర్మాన్ని మనం, మన దేవాలయాలని మనం, మన గోవుల్ని మనం, మన తల్లుల్ని, మన పిల్లల్ని, మన గ్రంథాలని, మన ఔన్నత్యాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుని తీరాలి లోకానికి. ఎందుకంటే లోకంలో మనం ఒక్కలమే చెప్తున్నాం, లోకా సమస్త సుఖినో భవంతు. కాబట్టి మనం బాగుంటే ఇతరులు బాగుంటారు. రాముడి గురించి తర్వాత ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుకుంటే, ద్వారకాధీశుని దర్శించుకున్నాను, ద్వాపర యుగానికి వెళ్ళొచ్చిన అనుభూతిని చెందాను అన్నారు. సముద్ర గర్భంలో వెళ్ళి పూజలు చేసి వచ్చారు. సో ఆ మాట విన్నప్పుడు, ఆ వార్త, ఆ వీడియోస్ చూసినప్పుడు ఏమనిపించింది మీకు? వాస్తవానికి ఒక 10 ఏళ్ల క్రితం ఒక ప్రొఫెసర్ ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి వారికి ఉండేటువంటి ఆ పరిచయాలతో స్కూబా డ్రైవింగ్ అంటే, స్కూబా డ్రైవింగ్ కదా, అవును, లోపలికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అదే నాకు వారు బయటకు వచ్చిన తర్వాత ఫోన్లో చెప్పిన మాట, ఏమంటారు, ఆ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని, కృష్ణుడి కాలపు గోడలు కదా, అవి ఒక్క వేలుతో అలా టచ్ చేసి అనుభూతి చెంది ఆనందపడ్డానని చెప్పారు. సో లక్కీ. మనం దేవి పుత్రుడి సినిమా, లేకపోతే మొన్న వచ్చిందే కార్తికేయ 2, వాటిలో మాత్రమే మనం ద్వారకను చూసి ఆనందపడ్డాం. మేము చాలాసార్లు వెళ్ళాం. ఆ ద్వారకాధీశ మందిరం మధ్యలో ఉండేటువంటి బేట్ ద్వారక మొన్న ఒక 4 నెలల క్రితం కూడా వెళ్ళి సేవించుకుని వచ్చాం. కానీ
రాముడు ఉన్నాడు అనడానికి సాక్ష్యంగా రామసేతు, రామాయణం జరిగిందని చెప్పడానికి, అలాగే భారతం జరిగింది, కృష్ణుడు వచ్చాడు అనడానికి రుజువుగా ద్వారక, అదేదో కల్పితం కాదు నిజం అని చెప్పేటువంటి ఓ గొప్ప రుజువు. మన రుజుత్వాన్ని రుజువు చేసే రుజువులవి. వాటిని వెలికి తీయడానికి ఏఎస్ రావు అనేటువంటి ఒక సైంటిస్ట్, ఐ థింక్ కర్ణాటక ఆయన, చాలా అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలు, సోకాల్డ్ సెక్యులరిస్ట్ యాంటీ హిందూ ప్రభుత్వాలను చాలా ప్రయత్నం చేసి నాకు పరిశోధనకి కొంత సహకారం చేయమంటే వాళ్ళు చెయ్యక, ఎవరో కెండా వాళ్ళు ఎవరో చేస్తే వారు దాన్ని చాలా బయటికి అవుట్పుట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి కృష్ణుడు వెళ్ళిన ద్వారకని, ఆ ద్వారకా వైభవాన్ని, మనకి ఫేస్బుక్ యూట్యూబ్లో న్యూస్ కూడా వచ్చింది, త్వరలో మనందరం కూడా లోపలికి వెళ్ళి వాటిని అన్నింటినీ దర్శించే ఒక ఏర్పాట్లు చేయబోతున్నాన్ని. కాబట్టి ఇవన్నీ మన చరిత్రకు సాక్ష్యం. మొన్న మధ్య ఒక సినిమా, రేపు లేదు ఒక 2-3 రోజుల్లో విడుదలవుతుంది, రజాకార్. ఆ సినిమా టీజర్ లాంచింగ్లో చెప్పాం ఒక మాట, చరిత్రని మర్చిపోతే, చరిత్రని గుర్తుపెట్టుకోకపోతే, చరిత్రని తెలుసుకోకపోతే మనకి చరిత్ర లేకుండా పోతుంది, మనం చరిత్రలో లేకుండా పోతాం, మనం చెరిగిపోతాం. అందుకని మన పూర్వుల మహనీయుల స్మరించి, మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి, సమతాభావము పెంచి ప్రతి హృదిలో భక్తి పెంచి, జాతిని సేవించుదాం, మన భారతినే పూజించుదాం. జన జాగృత నవ భారత మహోదయం, ఈ కనులతోనే గాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. కాబట్టి మనం అందరూ బాగుండాలని కోరుకునేటువంటి జాతి కాబట్టి మన మూలాలని మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే కృష్ణుడి నుంచి, రాముడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక కొడుకు ఎలా ఉండాలి, ఓ మిత్రుడు ఎలా ఉండాలి, ధర్మాన్ని రక్షించడానికి తెలివిగా ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడో యూపీలో మధురలో పుట్టాడు, తర్వాత గోకులం వెళ్ళాడు, తర్వాత బృందావనంలో ఒక 10 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత ద్వారకకు వచ్చాడు, 128 ఏళ్ల దాకా ఈ భూమి మీద ఉండి తర్వాత మళ్ళీ ఆయన వైకుంఠానికి వెళ్ళారు. కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాది బిస్సహ అంటుంది భాగవతం. కృష్ణుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు ధర్మజ్ఞానాదులతో కూడి. అలా వెళ్ళిపోతే లోకం అంతా చీకటి అయిపోయింది. అందుకని ఈ లోకంలో ఆ చీకటి పోగొట్టడానికి పురాణార్కో ధునోదిత, అర్క అంటే సూర్యుడు, పురాణాల్లో సూర్యుడు వంటి భాగవతాన్ని మనకిచ్చి వెళ్ళాడు. భాగవతం ఏం చెప్తుంది? భగవద్వైభవాన్ని, భాగవతుల వైభవాన్ని చెప్తుంది.